నేను ఎత్తి మీద కొంపటే. ఇంట్లో ఎక్కడ ప్రశాంతత ఉండదు. అక్కడ కట్న కానుకల కోసం చూడకూడదు అసలు. సాధారణంగా యోగ్యురాలైన భార్య కావాలి. వివాహ దినమున సొలొమోనుకు తన తల్లి కిరీటం పెట్టిందన్నారు. ఆ కిరీటం ఏంటంటే యోగ్యురాలైన భార్య. ఇంటి బాధ్యతలన్నీ మోయగలిగిన వాళ్ళై ఉండాలి భార్య అంటే. ఒక దైవ సేవకుడు ఇలాగ అన్నాడు, భార్య వచ్చిందంటే తన అన్నీ విడిచిపెట్టి వస్తుంది. తమిళ రాజు, నీ బోర్డు అక్కడ చూశాను, ఎక్కడ దారిలో వస్తుంది. కానీ రాజువే కానీ రాణి రాలేదు. ఈరోజు రాణి నీ పక్కన వచ్చి కూర్చుంది. అందరినీ విడిచిపెట్టి అమ్మాయి ఇక్కడికి నీ దగ్గరికి వస్తుంది. ఎక్కడో చేరాల. పాస్టర్ గారు ఎంత బాధపడ్డారు. 600 కిలోమీటర్లు 60 సార్లైనా సనుక్కొని ఉంటారు. ఈ పిల్ల గురించి బాధపడి ఉంటారు. ఈ పిల్ల ఎంత దూరం తీసుకుపోతుంది, రేపు పొద్దున నిలదెప్పన చేసిన బారసాల నిన్న కార్యమన్నా ఎల్లగ తప్పదేమో, సావక తప్పదేమో అన్నటువంటి బాధతోటి వచ్చి ఉంటాడు ఆయన. అయినా తప్పదు, సావుకులకి తప్పదు కానీ ఎవరికైనా. కాబట్టి నీ దగ్గరికి వచ్చిన ఈ బిడ్డ అందరినీ విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి ఎక్కడో తెలియని ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఇచ్చేస్తుందంటే, ఒక ఆయన అన్నాడు, నీ రూపు వర్ణింప, నీ కీర్తి ప్రకటింప, బంగారు వీణ నీ భార్య కాదన్నాడు. నీ రూపాన్ని నెలకొల్పడానికి, నీ కీర్తిని ప్రకటించడానికి, నీ పేరు గొప్ప చేయడానికి వచ్చిన ఒక బంగారు వీణే. దీన్ని వాయించడం నీ చేతనైతే తీగలు బాగా మోగుతాయి. లేదా నీకు వాయించడం ఒకవేళ చేత కావద్దు, ఒక తీగ తెగిన ఇల్లంతా అలరవుతుంది. ఒక తీగ తెగినా దాని సౌండ్ మారిపోతుంది. కొంతమంది ఆడవాళ్ళు ఎంత సౌండ్ పెడతారంటే ఏమీ లేకుండానే. అసలు ఆడవాళ్ళకి వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే ఆ డోలు అన్నాడు ఒక ఆయన. అంటే ఆడ తీసేస్తే డోలు, ఎన్ని వాయిద్యాల కంటే పెద్ద శబ్దం వచ్చేది డోలే. బస్సులో 100 మంది ఉన్నా 100 మందిలో ఒక ఆడది ఉంటే గోలే. అందుకని వీళ్ళ గోలు తట్టుకోలేం, అందరూ తట్టుకోవడం చేత కాదు. అందుకే సంసారం అనేది లేక సన్యాసులు కలిసిపోయిన ఎంతోమంది ఉన్నారు. సంసారం నీద లేక సన్యాసులు కలిసిపోయారట. అర్థమైంది కదా. సంసారం అనేది సముద్రం అని ఏదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేం. భార్య బాధ భరించలేము. సొలొమోను ప్రసంగిలు, పరమగీతాలు, వీటిలన్నింటిలో కూడా మనం చూస్తే సామెతల్లో చాలా విషయాలు ఉంటాయి. పెంకి పెళ్ళం పోరు పిండి మిల్లి జోరు కంటే హోరు అన్నాడు ఆర్ఆర్కే మూర్తి గారు బుక్ రాశారు. అందులో పెంకి పెళ్ళం పోరు పిండి మిల్లి హోరు కంటే జోరు. హోరు అంటే బర్ర మన సౌండ్ వస్తుంది. పిండి మిల్లి చిన్నదే కానీ సౌండ్ పెద్ద. దాని దగ్గర పడుకోలేదు. ఈ ఇంట్లో భార్య దగ్గర కూడా ఉండలేదు. అలాగే సొలొమోను రాశాడు, ఎడతెగక కారు ముసురు ఎలాడదో గయ్యాలైన భార్య అలాడది. ఇంట్లో ఉంటే ఇది ఒప్పదు, ఈదులోకి వెళ్తే అది ఒప్పదు, ఆ ముసురు ఒప్పదు. చినుకుల్లో పని చేసుకోలేము, బయట ఉండవద్దు, ఇంట్లోకి వెళ్ళవద్దు, ఇది రానివ్వదు, అది పోనివ్వదు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పాడు. కాబట్టి అందుచేత భార్య చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకో మాట అన్నాడు పేతురు రాసిన పత్రికలో 1 పేతురు 1:7 అవన్నీ మీరు తీయక్కర్లేదు. కానీ అక్కడ ఒక మాట అంటాడు, భార్యతో కాపురం అంటే జ్ఞానం కలిగి కాపురం చేయమన్నాడు. భార్య బలహీనమైన ఘట్టం అన్నాడు. ఘట్టం అంటే ఏంటి? ఘట్టం అంటే ఏంటమ్మా చెప్పమ్మా. మా సహోదరి చెప్తుంది. చెప్పమ్మా, గట్టిగా చెప్పు. కొండ. ఏం కొండ అది? ఒకవేళ సిల్వర్ కొండో, ఇత్తడి కొండో, రాగి కొండో అయితే 2 నత్తలు పడి ఊరుకుంటుంది. ఇది మట్టి కొండ. ఈ మట్టి కొండ ఏంటంటే దానికి కోపం వచ్చి తిరగబడినా సిరిగిపోద్ది. అది మన మీద నేరం. ఒకవేళ మన కోపం వచ్చి ఏమన్నా సిరిగిపోద్ది. ఎట్నుంచి ఎట్టిల్లా మాదే. ఆ కొండని ఎంత జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటే అంత చాలా సంవత్సరాల వరకు కొండలు జాగ్రత్త మనితే. లేదా ఆ కొమ్మరోడి దగ్గర కొన్ని వెంటనే పొరపాటున చేయి జారితే అక్కడే సిరిగిపోద్ది. అందుకని చాలా జాగ్రత్తగా వాడుకోమన్నాడు. భార్యను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, వాడుకోవాలి. ఇందాక అయ్యగారు చెప్పారు, చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎక్కువగా వాళ్ళ అమ్మాయి పేరే వస్తుంది ఆయన నోట. ఎందుకంటే ఆయన అలవాటు కాబట్టి. ఒకవేళ మీ పాస్ గారు ఇస్తే నీ పేరే వస్తుందేమో నాకు తెలియదు. మొత్తానికి అది అలవాటు ఉంటుంది, సంఘంలో పిలిచే అలవాటు ఉంటుంది. కానీ నేను అంటాను, ఎవరైనా సరే ఎక్కడి నుంచి వచ్చినా అమ్మాయి నిన్ను ప్రేమించి వచ్చింది. అదే మొదటి చదివిన ఆదికాండం భాగంలో ఉంటుంది, తన భార్యను హత్తుకుంటాడు అంటాడు. తన తల్లిని తండ్రిని విడిచి 24వ వచనంలో హత్తుకుంటాడంటే పిల్లలు చేస్తున్న పెద్ద ప్రమాదాన్ని పనేటంటే పెళ్ళైన కొత్తలో ఎత్తుకుంటారు. హత్తుకోమని దేవుడు చెప్పాడు కానీ ఎత్తుకోమని చెప్పలేదు. సరదాగా ఎత్తుకుంటారు. ఆ ఎత్తుకోవడం అలవాటు చేస్తే జీవితాంతం ఎత్తుకోవాలి. ఎక్కడ దించేసినా గొడవే. నువ్వు ఎన్ని పనుల్లో ఉన్నా, ఎన్నిది ఉన్నా ఆవిడకి రోజు ఏ అలవాటు చేసి వెళ్ళాలి నువ్వు. ఎవరి పని అయినా తర్వాత ఆవిడ పని ముందు. ఆవిడ ముందు ఎవరిని మెచ్చుకోవడానికి లేదు. ఏ విధమైన ఆలోచన చెప్పడానికి లేదు. ఒకవేళ ఇందాక చెప్పారు కదా, ఒకవేళ ఏమైనా వండితే చక్కగా వండినప్పుడు మంచి బాగుంటే తినేయాలని, బాగులేకపోయినా తినేయాలి.
బాగులేకపోయినా తినేయాలి. అర్థమైందా? మా అమ్మ భలే గుండీది అన్నావంటే చచ్చిందే గొర్రె, చచ్చిందే గొర్రె. ఆవిడ ముందు ఎవరినైనా పొగిడావంటే ఇంక అంతకంటే పెద్ద ప్రమాదం. కొంతమంది పెళ్లి కొడుకులు ఎలాగుంటారంటే అన్నీ నువ్వు చూసుకోవాలి కదా, మరి అన్నీ అంటే నీవు భరించగలిగిన వాడు అయితేనే పెళ్లి చేసుకోవాలి. ఆ స్థాయికి రాకపోతే పెళ్లి చేసుకోవడం అనవసరం. ఓ పెళ్లి కొడుకు అన్నాడంటే పెళ్లి కూతురు వచ్చి, ఏమండి నాకు కాఫీ కావాలి, తెల్లవారి నాకు బెడ్ కాఫీ అలవాటు, కాఫీ మా అమ్మని అడిగానండి. ఇలాగ అన్ని ప్రతిదీ ఏది కావాలన్నా అమ్మని అడగమంట. రేపు క్యాంప్ వెళ్తాం కదా, షాంపూ కావాలంట, షాంపూ కావాలి మా అమ్మని అడిగానంట. ఈ మాట పెళ్లికి ముందు చెప్తే నిన్ను వదిలేసి మీ అమ్మని చేసుకుందని కదా అన్నది. ఎందుకు నా అవసరాలన్నీ ఆవిడే తీర్చినప్పుడు నువ్వెందుకు నాకు? అర్థమైందా? నువ్వెందుకు నాకు అంటే అవసరాలు తీర్చలేని వాడు పెళ్లి చేసుకోవడం వేస్ట్, భార్యను పోషించలేని వాడు పెళ్లి చేసుకోవడం వేస్ట్. ప్రతిదానికి ఎవరి మీద ఆధారపడకూడదు. నేను అంటాను, మన ఆవుకు మనం చక్కగా గడ్డేసుకొని జాగ్రత్తగా మనం చూసుకుంటే తాడు తెంపేసి ఇంకొకరి చేరులోకి వెళ్ళి మెయ్యవలసిన పని దానికి ఉండదు కదా. అందుకే అన్నాడు ఒక ఆయన, సామెత ఉంది, భార్య గయ్యాళైన ప్రాణనాథుని తప్పు, కూతురు చెడిగైన మాత తప్పు, తనయుడు చెడిగైతే తండ్రి తప్పు. అర్థమైంది కదా? కూతురు చెడిపోతే తల్లి తప్పు, కుమారుడు చెడిపోతే తండ్రి తప్పు, భార్య గయ్యాళైతే అది ఎవరి తప్పు? ఎవరి తప్పు? ప్రాణనాథుని తప్పు. ప్రాణనాథుడు అంటే ఏలుకునేవాడు తప్పు. అలాగ అవ్వడానికి కారణం మీరు ఇక్కడ ఎవరు లేరు కదా. పాస్టర్ గారు, సీపర్పల్లిలో పాస్టర్ గారు చనిపోయారు. నేను ఇప్పుడు వెళ్ళి అడగడానికి కూడా లేడు. ఆయన ఒక మాట అన్నాడు ఎప్పుడు, నాయన మొగుడికి కానీ మోతుపడితే ఆశ్రయాలు అయిపోతుంది అంటే నా మోతు పెడతాను. అదే ఒక నాయుడు భార్య కూడా అందరూ డ్యాన్స్ చేస్తుంటే ఈవిడ వెళ్ళి డ్యాన్స్ చేసిందట. ఆ నాయుడు, పూర్వం నాయుడు కన్నడాలు ఉండేవారు కదా, ఆ నాయుడు గారి ఇంటికి వచ్చి అడిగితులకు మా ఆవిడ ఏదంటే లేదు ఆయన డ్యాన్స్ చేస్తుంది వెనకాల అన్నది. ఆ మూలండి కర్ర తీసుకొని వెళ్ళి అట్నుంచి దాసురాలు జనక జనక అనుకుని వస్తుంటే ఇట్నుంచి ఇప్పుడు జనక అంటుంది. అవేలు మంది అడుగు కట్టు కూడా చచ్చిపోయినాను. నువ్వు చచ్చిపోయావా? నీ లోపల దయ్యం చచ్చిపోయినాను. నేను చచ్చిపోయాను. నడు ఇది మర్యాదగా ఇంటికి అన్నాడు. అందరిలాగా ఎగడానికి కుదరదు, నువ్వు నడు ఇంటికి నాడు అన్నాడు. ఇక అది సుత ఇంకెక్కడ ఎగరడం మానేసింది. జాగ్రత్తగా ఏలుకునేవాడు తప్పది. ఎందుకే అన్నాడు, వేటగాడు మెత్తనైతే లేడికి గంతులు వేస్తుంది, ఎండైనా గంతులు వేస్తుంది. అది మెత్తనైతాడు, మెత్తని చూసుకునే చేస్తుంది అన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఏలుకోవడం అంటే అన్నీ ఉంటాయి, ఇందులో అన్నీ ఉంటాయి. కొంతమంది అప్పుడు ఆడవాళ్ళ గురించి చెప్తాను, మగాడి గురించి చెప్పాను కదా, ఇప్పుడు ఆడవాళ్ళ గురించి చెప్తాను. ఎలాగంటే ఆడవాళ్ళు ఎలాంటి ఇదంటే, కొంతమంది ఎంత మంచి మగవాళ్ళు కూడా రెచ్చగొట్టే లక్షణాలు ఉంటాయి. రెచ్చగొడతారు. కోపం రాదనుకోండి, కోపం రాని మగవాడు కూడా కోపం వచ్చేలా చేస్తారు. ఆడదాన్ని కొట్టకూడదులే, నిన్ను కొట్టినట్టు కుక్కను కొట్టినట్టు అంటారు కొంతమంది, నిన్ను గాడిదని కొట్టినట్టు అంటారు. అయినా సరే ఏదైనా సమస్య వస్తే వాళ్ళ ఇంటికి గొడవకెళ్ళకి, అనవసరంగా అందరూ గొడవకెళ్ళకంటే మీరు ఒక మాట రెండో భాగం చదివారు కదా, అందులో ఎఫెసీ 5:22 ఉంటుంది, నీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఊరందరికీ లోబడమని చెప్పలే, అర్థమైంది కదా, ఊరందరికీ లోబడమని చెప్పలే. కాబట్టి నీ సొంత పురుషుడు ఉన్నాడు ఒక ఆయన నిన్ను పెంచుకోవడానికి ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు. ఆయన నీ కోసమే బ్రతుకుతున్నాడు, నువ్వు ఆయన కోసమే బ్రతకాలి. ఆయన నీ మాట వింటాడు, నువ్వు ఆయన మాట వినాలి. కొంతమంది అంటారా ఇలా చేసుకుంటే ఒకటి అయిపోతాయండి, నేను ఎక్కడికి వెళ్ళిపోతే అవదు, పక్క దగ్గరికి వెళ్ళాలి, చెల్లి దగ్గరికి వెళ్ళాలి, బాబు దగ్గరికి వెళ్ళాలి, మన దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి తిరుగుతుంటారు. నా ఇష్టం అనే పరిస్థితి ఉంటుంది. ఆ ఇష్టాలు ఏవి సెల్లో వాడడానికి కూడా. ఈ రాజు నీ ప్రభు అంటే 45వ కీర్తనలో, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యం, నీ అందం ఆయనకే దక్కాలి. నువ్వు మాట కూడా వినయంగా ఆయనకే లోబడాలి. నువ్వెవరికి లోబడినా లోబడకపోయినా ఆయనకి లోబడాలి. ఒక ఆవిడ ఉన్నదట, మా ఆయనకి ఏ రాబడి లేదు, ఎందుకు లోబడాలన్నదట. రాబడి వచ్చినా లేకపోయినా నీకు భర్తే యజమానే. కొన్నిసార్లు మగవాడు తెలివి తక్కువడైతే ఆడది పెద్దరికం చేయొచ్చు. ఆ పెద్దరికంలో మగవాడిని గౌరవిస్తూ మా ఆయన్ని అడిగి చెబుతానని చెప్పాలి. ఆ ఎదమ్మాలాడు ఆయనకేంటి తెలుసు, నేను చేస్తాను రండి అనుకోడు. పేరుకు మాత్రమే ఉన్నాడని చెప్పుకోవడానికి ఎన్నులు దొరికిందని మొక్కోవడం అన్నదట ఒక ఆవిడ. కొంతమంది చాలా తేలిగ్గా మాట్లాడతారు, భర్తని గౌరవించరు, భర్తకి లోబడరు. ఒక ఆయన అన్నాడు, భర్తకి లోబడి ఆట గొడవకెళ్ళకే అనవసరంగా ఎందుకు వెళ్తావు తగులు అని చెప్పేసి ఎప్పుడు కూడా లోబడేది కాదు. ఒక రోజు అనేది డ్రైవర్ శాతకన మగాడు, నీ పోతలేదు పాతలేదు అని చెప్పి సెల్కట్టు కట్టేసేసి అంత తగువకి వెళ్ళిపోయిందట. ఈడేం చేసినట్టు అలా కళ్ళంగా సెల్లు వస్తాడు అనుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే తన్నాలని శుభ్రంగా వెళ్ళిన తర్వాత ఈవిడ అనుకుంది వెనక మా ఆయన ఉన్నాడు పరిగెట్టి వస్తాడు అనుకోండి. ఆయన వెళ్ళిపోవడం వాళ్ళు చూశారు, ఈవిడ చూడలే. వాళ్ళు రాగానే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అందుకని ఏ ఇంటికైనా గొడవకి వెళ్తే వాళ్ళ ఇంటి వరకు వెళ్ళకండి అమ్మా దయచేసి. మీ ఇంటికి వస్తే తన్నట్టు పర్లేదు, కోర్టుకి వెళ్ళిన తగు మంది అవుతుంది.
మా నాన్నగారు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మా అబ్బాయి లాయర్ కాబట్టి ఆయన కూడా అదే సలహాలు చెప్తాడు. ఒకరింటికి మనం వెళ్ళకూడదు, హద్దు దాటి వెళ్ళకూడదు. హద్దు దాటేమో నీ పరువు పోద్ది, అంతా పోద్ది, నీ గౌరవం పోద్ది. అవతల వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, పరిగెత్తికెళ్ళి రాగానే వాళ్ళ ఇద్దరు ముగ్గురు పట్టుకుని పిల్ల కొట్టుకుని మెత్త గుతికిస్తారు శుభ్రంగా. రేవేస్తారు, ఉడుకురే సాకిరే వన్రేవులు వేస్తారు. ఆ తర్వాత ఏడ్చుకొని కూలిపోయి ఏడుస్తుంది ఇంటికాడ. ఆయన తరగా వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమి ఎలాగేడుస్తుంది, ఏంటి ఏడుస్తున్నావు, నువ్వు ఉన్నావా, నీ గొడవకి వెళ్తే ఇలా చేశాడంటే ఆవిడ అనుకున్నాడట. ఏమనుకున్నాడు? మనసులో అనుకున్నాడు. మీకు చెప్తున్నాను, నేను ఎలాగా ఇక్కడ ఉంటాను తండ్రు, నేను ఎలాగా తనలేకపోతున్నాడు, వాళ్ళేం తంతారనుకుని వెళ్ళిపోయానని చెప్పి మనసులో అనుకోని బయటకు ఎంత పని అయిపోయింది, నేను లేనప్పుడు ఎప్పుడు గొడవకి వెళ్తానా, నేను అటు వెళ్ళిపోయాను, చూడలేదా, నేను చూడలేదు అన్నదట. చూడలేదు కదా, నేను వెళ్ళిపోయానులే అని చెప్పి అనుకున్నాడు. కానీ కొన్నిసార్లు అనవసరమైన వాటిని కలహాలు తెచ్చుకొని పరువు తీసుకొని భర్తకు గౌరవం లేకుండా చేసే ఆడపెద్దరకం బాలనాయకం అనేది అంటారు కదా, అలాంటివి చేయకూడదు. ఆడవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకినాడ సైడ్ మేము అక్కడ ఉండేవాళ్ళం, రాజమండ్రి ఏరియాలో ఉండేవాళ్ళుకున్నాను. అక్కడ ఒక సామెత ఉంది, అలా ఆయన మాటి కొడతానంటే అలా ఆవిడకి ఇంట్లో పెద్ద దుడ్డుగానే ఉంది, అది బారడు ఉంది, వాళ్ళ ఇల్లు మోరడు ఉంది. ఆవిడ అన్నదట, మోరడు ఇంట్లో బారడు కర్ర ఎట్లా కొట్టరా ఆవిడ అన్నదట. అప్పటికే ఊరుకున్నాడు పాపం. నీకు మేషం ఉంటే కొట్టు, రోషం ఉంటే కొట్టు, ఒక అమ్మకి అబ్బకి పుడితే కొట్టురా అన్నదట. అప్పుడు 3 ముక్కలు ఇరిసేసి ముడుకులు జారగొడిసి కోరుంటూ కొట్టించుకుంటారు రా పాపం. మీరు కాదులేండి, మా ఊరు సైడ్ ఆడవాళ్ళు అందరూ, మీ ఊరు కాదు, మా ఊరు సైడ్ ఆడవాళ్ళు కోరుంటూ కొట్టించుకుంటారు. పొరపాటున ఆడవాళ్ళకి జ్వరం రావాలంటే ఏదో పెద్ద వరం. 100 రోజుల పైకి వస్తే 2 చెక్కలు 2 శంకర్లో పెట్టుకొని అరగంట ఉంటే జ్వరం వచ్చేది. వారం రోజులు మంచం దగ్గర దిక్కుమల్లడి గెంజి నువ్వే కాసుకోరంటారు. వాళ్ళు చేశారంటే ఏదైనా చేయగలరు. అందుకే చంపిన ఆడదాయి, పెంచిన ఆడదాయి ఎందుకన్నారంటే ఏదైనా చేయగలరమ్మా, మీకు ఒక నమస్కారం అన్నాడు ఒక ఆయన. ఆడవాళ్ళకి నమస్కారం అన్నాడు. సంస్కారం లేకపోయినా మీకు నమస్కారం పెడితే ఆ నమస్కారం కొంత నరికేస్తుంది, అహంకారాన్ని నరికేస్తుంది. అందుకని అలా చెప్పాడు ఒక ఆయన. అందుకని ఆడది అంటే దాని అర్థం, ఒక ఆయన అన్నాడు, తను ఆడదు కానీ ఎదుటినున్న వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళందరినీ ఆడిస్తుంది అన్నాడు. కొంతమంది అంటారు, ఎందుకు పెళ్లి చేసుకోనంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఒక ఆట ఆడించడాకే నేను చేసుకోండి అంటారు. అదేంటో మరి, అదే సరదో నాకు అర్థం కాదు. అదే సరదో కొంతమంది అలా ఉండరు. ఆ ఇంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఆ భర్తని, అత్తని, మామని అందరినీ గౌరవించి ఆ ఇంటిలో పెద్ద పేరు తెచ్చుకుంటారు, ఓర్చుకుంటారు. పక్కింటి లాలు అంటే మీ అత్త మంచిదే కదా, వాళ్ళు మంచి కదా, అలాగే చెప్పినా నాకు తెలుసు, అన్నీ తెలుసు అని చెప్పేసి సంసారాన్ని చక్కదిద్దుకునే జ్ఞానం వాళ్ళకు ఉంటే చక్కగా నడిపించుకుంటారు. అందుకని భార్యను కూడా ప్రతి చిన్న విషయాలు అనుమానం పడకూడదు. పలాకి 2:14 అంటారు, నీ భార్యని నిష్ఠూర పెట్టకండి అన్న. నిష్ఠూర పెట్టకండి అంటే వాళ్ళకి కష్టమైన మాటలు ఆడకండి. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేరు. వాళ్ళు మొర్రోమని ఏడిస్తే ఏడుపు మనకు తగులుతుంది. మా నాన్నగారు ఒక మాట చెప్పేవారు, ఇంట్లో భార్యని సంతోషంగా ఉండి ప్రయాణం వెళ్తే మంచిదిరా, అది నవ్వుతూ ఎదురొస్తే మంచిది, కానీ దాన్ని ఏడుపోక పెట్టి వెళ్ళావంటే ఎదురుకెళ్తే ఏ జయం కూడా రాదని వాడు. అది వాస్తవం. అందుకని ఆడదాన్ని సంతోషంగా సరదాగా వచ్చి వెళ్ళేటప్పుడు నువ్వు ఏం తేవాలి, నీకేంటి కావాలని అడుగు, ఓ గొప్ప ఆనందం అయిపోతారు. పనికిమాల మగవాళ్ళు, మా మగజాతి వెళ్ళడదంటే 400 తాగేసి వస్తారు, కానీ 10 రూపాయలు పువ్వులు తేడు, 10 రూపాయలు పకోడీ తేడు. 20 రూపాయలు ఇచ్చి ఇంటికి తెస్తే ఆ పకోడీ తీసుకొని పక్కింటి వాళ్ళకి 2 ముక్కలెట్టి ఆ పువ్వులు జడలో పెట్టుకుని ఇదంతా తిరిగి ఎవరు తెచ్చింది, మీ బావ తెచ్చాడే, మీ బావ. ఈ పువ్వులు 10 రూపాయలు పువ్వులకు కూడా సంతోషపరచలేని పరిస్థితి ఉంటే అలాంటి దిక్కుమాలి మగతనం మనకెందుకండి? అలాంటి మగతనం మనకెందుకు? పెద్ద మగవాడు రా, వాడు ఎక్కడికైనా వెళ్తాడు, ఏదైనా చేస్తాడు అంటే ఒక ముసలిదాన్ని ముడుకులు జారగొట్టండి, పర్లేదు. పనికి మన సలహాలు ఇవ్వకూడదు, అర్థమైందా? వాళ్ళిద్దరినీ చక్కగా బ్రతకనివ్వండి. ఇటు కుటుంబం కానీ అటు కుటుంబం కానీ కుటుంబం. ఇందాక అయ్యగారు చెబుతూ ఒక మాట అన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూడాలి, విజయాలన్నారు. నిజమే, వాళ్ళ తల్లిదండ్రులు కాదు, వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఏమంటారంటే, అమ్మ మగవాడు వాళ్ళకి కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఆడదాన్ని నువ్వు బాధ్యత ఉండాలి, అందుకని 100-50 ఎక్కడో వెనకేస్తుండే అలాగా అని చెప్పి ఆ జోబులో తీయడం ఏదో చేయడం ఏం చేస్తుంది. కొంతమంది తాగుబోతులు అయితే అలాంటి ఏం అలవట్లేదు కదా. తాగిన వాళ్ళకి భలే సంపాదిస్తారు ఆడవాళ్ళు. ఏం చేస్తారు, రాత్రి 1000 రూపాయలు తీసుకుని 400 తాగేసి 600 పెడితే 300 మడిచేస్తారు, 300 ఉంటాయి. అవునే ఎంత డబ్బులు అని దిక్కుమాలాడు, ఎక్కడ తాగేసి అక్కడ పారేసావు పనికి మాలాడా అని చెప్పి సరగానే ఓ నాయన ఆ మొత్తం డబ్బులు తీసిపోతేటన్నాడు, మళ్ళీ గొడవ పెట్టాడు. జాగా ఊరుకుంటారు, అలా సంపాదించడం ఉంటారు ఇంట్లో. కానీ అది ఒక రకమైన సంపాదన. కొంతమంది దౌర్జన్యంగా సంపాదిస్తారు, ఎందుకంటే ఈ తల్లిదండ్రులు చెప్పిన మాట ఆ పిల్ల పాటిస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారంటే, నాయన బెల్లం అయిపోయిందిరా, ఇప్పుడు అమ్మేమో అల్లం అయిపోయిందా, అది ఎలా పట్టుకొని దిగడం లేదురా అంట. నేను అంటాను, ఆ 2 కుటుంబాలను వదిలిస్తే వీళ్ళ కుటుంబం ముందుకెళ్తుంది.
దేవునికి స్తోత్రం కలుగునుగా. అదే విడిగా అక్కడ విడిచి అంటే అర్థం ఏంటంటే వాళ్ళు వదిలేయమని కాదు. తల్లిదండ్రులు మీరు కానీ వదిలేయని కాదు. గ్రీక్ భాషలో వదులంటే లూజు చేయడం. వాళ్ళ కట్టుల్లో బంధకాల్లో ఉండకుండా కొంచెం ముందుకు వచ్చి నీ భార్య కోసం నువ్వు బాధపడాలి, అలాగే నీ భర్త కోసం నువ్వు బాధపడాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరికొకరు ఏం చేయాలి, హత్తుకొని ఉండాలి. మీ మనసులు రెండు కలవాలి. మనుషులు కలవడం చాలా ఈజీ. పెళ్ళంటే 2 అక్షరాలు. ఒకవేళ పెళ్ళి లిల్లు అయిపోతే 2 అక్షరాలు. లిల్లు అయితే లిల్లు 2 అక్షరాలే. 2 కుటుంబాలు, 2 హృదయాలు కలవాలి. 2 మనుషులు కాదు, 2 మనసులు కలవాలి. అదే పెళ్ళి. అందుకని ఈ పెళ్లిలో వీళ్ళిద్దరు హృదయాలు కలిస్తే వారు చక్కగా మూడవదిగా మనం చూస్తే 3 పేటల తాడు తెగిపోదంటారు. ఆడది జడేసుకుంటే 3 పాయలు తీస్తారు, కానీ మీరు జడ చూడండి 2 పాయలే కనబడతాయి. ఆ 3వ పాయ కనపడదు. 3వ పాయ పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉంటే మీ జీవితం, ఇందాక చెప్పిన అయ్యగారు చెప్పారు కదా 3 పువ్వులు 6 కాయలు అన్నారు. అలాగా మీ జీవితాలు చక్కగా ముందుకు వెళతాయి. కాబట్టి భార్య దొరికిన వారికి ఏం దొరికింది? చర్చకు వస్తున్నాడు ఆయన, వస్తున్నాడా? అలా సమర్థించుకుంటున్నారా? రైట్ అమ్మ. భార్య దొరికిన వారికి ఏం దొరుకుతుంది? చెప్పం గట్టిగా. నీలా మేలా? కానీ భార్య దొరికిన వారికి మేలు దొరకదు. కొంతమందికి తేలు దొరుకుతుంది, కొంతమందికి వేలు దొరుకుతాయి, డబ్బులు దొరుకుతాయి. భార్య దొరికిన వారికి వేలు దొరుకుతాయి, కానీ కొంతమందికి తేలు దొరుకుతుంది. మాటికి కుట్టడమే, కుట్టడం, మనశ్శాంతి లేకుండా చేయడమే. అలాంటివి కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని మీ ఇద్దరు చక్కగా వెళ్ళాలి. ఒక మాట నేను చివరిగా చెప్తాను. ఆమోసు 3:3 ఉంటుంది, 2 సమ్మతి లేకుండా కూడి నడుస్తారా అన్నాడు. 2 సమ్మతి లేకుండా కూడి నడుస్తారా అన్నాడు. భార్య భర్తలు పెళ్ళైన కొత్తలో ఇద్దరు ఒకరు చేయి ఒకరు ఏలు ఒకరు పట్టుకొని అబ్బో నాలుగు మీద నాలుగు పెట్టి ఒకే ప్లేట్లో తింటూ ఒకే కంచంలో పడుకుంటే ఎంత చక్కగా ఉంటారు. కానీ తర్వాత ఎందుకో మరి తెలియదు. అందుకే నేను అంటాను, నేను పెళ్ళిళ్ళు చేసినప్పుడు నాకు ప్రసంగాలు నాది కాదు, పెళ్ళిళ్ళు చేస్తాను. ప్రసంగం ఈరోజు చేస్తున్నాను. కాబట్టి పెళ్ళిళ్ళు చేసినప్పుడు సాధారణంగా ఇద్దరు కూడా చాలా, నేను అంటాను శీతాకాలం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకుంటాను. ఎందుకంటే బాగా ఒకరినొకరు కలిసి హత్తుకొని ఉంటారు. దగ్గర వేసవికాలంలో ఒక చిరాకు వస్తుంది, చెమటలు ఎక్కుతుంటాయి, ఒక చిరాకు వస్తుంది. కానీ పెళ్ళైన కొత్తలో పెళ్లి కొడుకు బండి మీద ఎక్కినప్పుడు ఈ బళ్ళు ఏమో వచ్చాయి. మొన్న ఎవరో బండి ఎక్కించమన్నారు. ఎక్కడో మీటింగ్కి వెళ్ళాం, ఎక్కడో నరసాపురం అక్కడికి వెళ్ళేసరికి ఇంకో బండి ఎక్కించారు. అబ్బాయి నేను ఎక్కడ ఈ బండి అన్నాను, లవర్స్ బండి ఇది అన్నాను. లవర్స్ బండి అంటే వెనక ఎత్తు ఉంటుంది, ఆడొచ్చి మీద పడుతుంటారు ఇలా. అలాంటి పని ఈ బండి నేను ఎక్కడనిచ్చాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతున్నారు. కనుక పెళ్ళైన కొత్తలో పెళ్లి కొడుకు బండి మీద పెట్టుకుని గట్టిగా పెట్టుకో అంటాడు. ఈ నడుము పట్టుకున్నా షర్ట్ పట్టుకున్నా ఏం పట్టుకున్నా పర్వాలేదు. పెళ్ళైన కొన్నాళ్ళకి ఎందుకో మరి షర్ట్ నలిపోద్ది వేస్ట్ చేస్తాడు, బయట పెట్టుకో. ఎందుకో తెలియదు, ఆ ప్రేమ ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. ఆ వైవాహిక ప్రేమ అనేది జీవితాంతరం ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. ఈ వివాహ బంధం అలాంటిది. అర్థమైందా? 3 ముళ్ళు చేత్తో వేస్తారు, దాని పళ్ళుతో కూడా పీక్కోలేమన్నాడు ఒక ఆయన. పళ్ళుతో కూడా పీక్కోలే, ఎంత గట్టిగా నవ్విందో ఒక ఆవిడ. అంత కొంతమంది పళ్ళుతో కూడా పీకలేము తిరిగి ఆ ముళ్ళు మళ్ళీ. అంత గట్టిది వివాహ బంధం. ఈ బంధానికి ఒక బలం ఉంది. పరిశుద్ధాత్మ దేవుని చేత జత చేయబడుతున్నారు మీరు. వివాహం అనగా విడిగా ఉన్న వధూవరులు అనగా వాక్యము చేత అనగా ముడిపెట్టబడుతున్నారు మీరు. అందుకని ఈ వివాహ బంధం జాగ్రత్తగా ఉండాలంటే మీ ఇద్దరు కలిసి నడవాలి జీవితాంతం కూడా. ఒకరి ముందు ఒకరు వెనక. నువ్వు చర్చికి వెళ్ళి నేర్తానులే, ఆడవాళ్ళని పంపిస్తారు, మగవాళ్ళు రారు. అదేంటో మా మగవాళ్ళు కొన్ని జాగ్రత్త పెట్టంటే అది ఏదో పండగ జనవరి పండగ గట్రా వస్తారు, ఫుల్గా భోజనాలు గట్రా ఉన్నప్పుడు వస్తుంటారు. ఆడవాళ్ళు మాత్రం మీరు వెళ్ళండి, మీరు చేసింది మాకు చాలదండి పెద్ద అంటారు. అలా చాలదది. నేను అనుకుంటాను పరలోకలు ఎక్కువ ఆడవాళ్ళే ఉంటారు, మగవాళ్ళు ఉండరు అనుకుంటాను. ఎందుకంటే పరలోకం రావాలి, ఎందుకంటే ఇక్కడ చర్చికే సంబంధం లేదు వాళ్ళకి, చర్చికే సంబంధం లేదు. అందుకని ఇద్దరు కలిసి ప్రార్థన చేసి ఇద్దరు కలిసి నడిస్తే దేవునితో మీ జంట 100 ఏళ్ల పంట. అందుకే పెళ్ళికి ఆతృత పడకూడదు, పడితే తంట అన్నాడు. పెళ్ళంటే 100 ఏళ్ల పంట, ఆతృపడి తంట. ఒక పెళ్లి కొడుకు ఆతృత ఆగలేక పేరెంటాలకు దారం కట్టించాడు. అర్థమైందా? పేరెంటాలకు దారం కట్టించాడు. ఆ ఆతృత పనికి రావు. అందుకే నా మాటలు ముగిస్తున్నాను.